ఆయుర్వేదంలో చెప్పిన చిరుధాన్యాలు అనేవి కేవలం పేదవాళ్ళ ఆహారం మాత్రమే కాదు, ఇవి పోషకాలతో నిండినట్టు ఒక మంచి సంపద. మరి వీటిని సరిగ్గా అర్థం చేసుకోక మనం ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. ఈ సంగతి మీకు తెలుసా? చిరుధాన్యాలు జీర్ణం కావు అన్న ఒక అపనమ్మకం చాలామందిలో ఉంది. కానీ నిజానికి దీనికి సరైనటువంటి ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి తెలియక చాలామంది వీటిని వదిలేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. థైరాయిడ్ సమస్యలుంటే చిరుధాన్యాలు తినకూడదు అంటారు. దీంట్లో కొంత వాస్తవం ఉంది. అయితే వంట చేసేటప్పుడు ఒక చిన్న పని చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ సీక్రెట్ మీకు తెలుసా? మధుమేహ రోగులకి నిజానికి చిరుధాన్యాలు అద్భుతమైన ఆహార ఔషధం కింద పనిచేస్తాయి. అయితే మోతాదు అనేది చాలా ముఖ్యం. ఎంత స్థాయిలో దీన్ని తీసుకుంటున్నాం అనేది చాలా తెలుసుకోవటం అవసరం.